the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ సమ్మిట్స్ సదస్సుకు సంబంధించి వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కలిసి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి, గ్రీన్ హైడ్రోజన్ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక సమ్మిట్ని నెదర్లాండ్స్లోని రాటర్డామ్లో నిర్వహిస్తూ ఉన్నారు. నెదర్లాండ్స్లోని రాటర్డామ్లో ఈ సమావేశానికి భారతదేశం తరపున మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన సెక్రటరీ శ్రీ సంతోష్ కుమార్ గారు అటెండ్ అయ్యారు. ఇక్కడ ఈ సమావేశంలో ఏం చర్చించబోతా ఉన్నారు అంటే, ముఖ్యంగా ఇది మే 20 నుంచి మే 22 ఇవాళ ముగియబోతా ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా రెన్యూబుల్ ఎనర్జీని ఎలా ఉత్పత్తి చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, అలానే ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ అనేది కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి చేస్తాం కాబట్టి వాటిని ఫోకస్ చేస్తూ ఉన్నారు. అలానే భారతదేశం తరపున పాల్గొన్న శ్రీ సంతోష్ కుమార్ గారు భారతదేశం ఏ విధంగా పునరుత్పాదక శక్తి వనరుల రంగంలో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో ఏ విధంగా కృషి చేస్తూ ఉందని చెప్పేసి ప్రజెంట్ చేశారు. ఇప్పటి వరకు ఇండియా యాజ్ ఆఫ్ టుడే 223 గిగావాట్లకు పైగా రెన్యూబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేశామని చెప్పేసి చెప్పారు. అందులో అత్యధిక భాగం సుమారుగా 108 గిగావాట్స్ సోలార్ ఎనర్జీ, 51 గిగావాట్ విండ్ ఎనర్జీని మనం ఉత్పత్తి చేశాం. అంటే మన ఎనర్జీ సెక్టార్లో, మన ఎనర్జీ బాస్కెట్లో అత్యధిక భాగం సోలార్ ఎనర్జీ ఉంది. ఇటీవలే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ప్రకారం కూడా గ్లోబల్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో, సోలార్ మరియు విండ్ ఎనర్జీ ఉత్పత్తిలో భారతదేశం 3rd ప్లేస్లో నిలిచింది. అది గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇండియా ప్రజెంట్ 3rd ప్లేస్లో ఉంది. అలానే ఏ విధంగా మనం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని లాంచ్ చేసి ఏ విధంగా అంబిషియస్ టార్గెట్ని పెట్టుకున్నామో అవన్నీ కూడా వివరించారు. మనం ఇటీవల తెలుసుకున్నాం. గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ సర్టిఫికేషన్ స్కీమ్ని కూడా లాంచ్ చేశాం. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి ఒకసారి ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇది వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ కాబట్టి. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఇండియా 2023లో లాంచ్ చేశాం, 2023లో. దీనికి కేటాయించిన ఇనీషియల్ అలొకేషన్, దీనికి కేటాయించిన బడ్జెట్ సుమారుగా 19,744 కోట్లు, 19,744 crore. కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ టార్గెట్ ఇంపార్టెంట్. 2030 కల్లా భారతదేశంలో సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి. అలానే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని 50 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణం నుంచి తొలగించగలగాలి. అలానే 100 బిలియన్ల ఇన్వెస్ట్మెంట్ని, $100 బిలియన్ పెట్టుబడుల్ని ఈ గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్లోకి తీసుకురావాలి. అలానే ఈ స్కీమ్ ద్వారా సుమారుగా 6 లక్షల మందికి ఉపాధి కల్పించబోతా ఉన్నారని చెప్పేసి ఈ టార్గెట్స్ అన్నీ కూడా మనము వివరించడం జరిగింది. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 నెదర్లాండ్స్ రాటర్డామ్ కన్వెన్షన్. నెక్స్ట్ వన్, ఎమ్మెల్యే ల్యాడ్స్ స్కీమ్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. మనకి జనరల్గా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ మనకి ఎంపీ ల్యాడ్స్ గురించి ఐడియా ఉంది, మనం గతంలో కూడా తెలుసుకున్నాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఈ ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ కింద ప్రతి ఎంపీకి సంవత్సరానికి 5 కోట్లు ఫండ్ ఇవ్వడం జరుగుతుంది ఆ కాన్స్టిట్యుయెన్సీకి అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టడానికి. అయితే ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ స్కీమ్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, కేంద్ర ప్రభుత్వ పథకము. దానిలాగానే సిమిలర్గా స్టేట్ గవర్నమెంట్స్ ఎమ్మెల్యే ల్యాడ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. దీన్నే ఎమ్మెల్యే అభివృద్ధి నిధి స్కీమ్ అంటారు. అయితే ఈ స్కీమ్ కింద ఎమ్మెల్యేల కాన్స్టిట్యుయెన్సీకి ఇచ్చే డబ్బులను ఢిల్లీ ప్రభుత్వము 15 కోట్ల నుంచి 5 కోట్లకు తగ్గించింది. 15 కోట్ల నుంచి 5 కోట్లకు తగ్గించింది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత 10 కోట్ల నుంచి 15 కోట్లు చేస్తే ఇప్పుడు 15 crores నుంచి 5 crores తగ్గించింది. మనం ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది అసలు ఎమ్మెల్యే ల్యాడ్స్ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి.
ఎమ్మెల్యే ల్యాడ్స్ స్కీమ్ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంవత్సరానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది స్టేట్ గవర్నమెంట్స్. అయితే అవి ఆ డబ్బులు అనేవి ఎమ్మెల్యేల అకౌంట్లలో పడవు. డిస్టిక్ అథారిటీస్, ముఖ్యంగా డిస్టిక్ మెజిస్ట్రేట్స్ లేదా డిస్టిక్ కలెక్టర్ల అకౌంట్లో డబ్బులు పడతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ ప్రాంతాల్లో ఏవైనా అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలి అనుకుంటే రోడ్లు కానీ అటువంటివి జస్ట్ సజెస్ట్ చేస్తారు, సలహాలు ఇస్తారు. వాటిని అమలు పరిచేది మాత్రం గుర్తుపెట్టుకోండి, వాటిని అమలు పరిచే బాధ్యత కేవలం డిస్టిక్ అథారిటీస్కి మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్లో స్టేట్మెంట్స్లో ఎలా అడుగుతాడు అంటే క్రింది వాటిలో ఎమ్మెల్యే ల్యాడ్స్ ఫండ్స్ స్కీమ్కి సంబంధించి ఏవి నిజం అంటాడు. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఎమ్మెల్యేలే ఆ డబ్బుల్ని ఖర్చు పెడతారు అన్నట్టుగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డిస్టిక్ అథారిటీస్ ఆ ఖర్చు చేసే బాధ్యత వాళ్ళకే ఉంటుంది. వీళ్ళు కేవలం సలహాలు ఇస్తారు ఏ ప్రాజెక్ట్ చేపట్టాలని ఎమ్మెల్యేలు. ఇక ఈ ఎమ్మెల్యే ల్యాడ్స్ ఫండ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ స్కీము. దీని కింద ఇచ్చే డబ్బులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీ 15 కోట్ల నుంచి 5 కోట్లకు తగ్గించింది, సంవత్సరానికి ఇస్తారు. వేరే రాష్ట్రాల్లో 5 కోట్ల కంటే ఎక్కువ కూడా ఇవ్వవచ్చు. సో ఇది వేరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్ అని చెప్పవచ్చు. ఇక ఇది ఎమ్మెల్యే ల్యాడ్స్ స్కీమ్ సంబంధించి ఇక దీన్ని తొలిసారిగా కర్ణాటకలో ప్రవేశపెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే ల్యాడ్స్ స్కీమ్ని తొలిసారిగా కర్ణాటకలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఎమ్మెల్యే ల్యాడ్స్ స్కీమ్ విషయానికి వస్తే ఎంపీ ల్యాడ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎంపీ ల్యాడ్స్ స్కీము 1993లో లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, 1993లో యాజ్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా. నెక్స్ట్ వన్, మణిపూర్ హింసను దర్యాప్తు చేస్తా ఉన్న 3 సభ్యుల ప్యానెల్కు ప్రభుత్వం మరో పొడిగింపు ఇచ్చింది. మనం ఇటీవల తెలుసుకున్నాం కమిషన్స్ గురించి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, 1 మెంబర్ పిసి ఘోష్ కమిషన్ టెన్యూర్ని, పదవీ కాలాన్ని తెలంగాణ ప్రభుత్వము పొడిగించింది మరో 2 నెలల పాటని. సో అయితే ఇది మరొక స్టేట్కి సంబంధించిన స్కీమ్. మణిపూర్లో అల్లర్లు చెలరేగాయి. మీటీసు, కుకీలు అనే 2 తెగల మధ్య. మనం మణిపూర్ క్రైసిస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మణిపూర్లో ప్రస్తుతం ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన కూడా విధించారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఆ మణిపూర్ హింసను దర్యాప్తు చేస్తూ ఉన్న 3 మెంబర్ కమిషన్ పదవీ కాలాన్ని నవంబర్ 20, 2025 వరకు పొడిగించారు. నవంబర్ 20, 2025 వరకు పొడిగించారు. దీన్ని 2023 జూన్ 3న ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలల్లోపు సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండేది. బట్ ఆ రిపోర్ట్ అనేది ఇంకా రాలేదు. ఈ పొడిగింపుకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక మనం ఫోకస్ చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కమిషన్ వార్తల్లో ఉంది అన్నప్పుడు తప్పకుండా ఆ కమిషన్కి ఎవరు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు, ఆ కమిషన్లో మిగతా సభ్యులు ఎవరని తెలుసుకోవాలి. ఈ కమిషన్కి అధ్యక్షత వహిస్తూ ఉన్న వాళ్ళు గౌహతి హైకోర్టుకు చెందిన ఫార్మర్ సీజే, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ గువాహతి హైకోర్టు అజయ్ లంబా గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అలానే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ దాస్, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అలోక ప్రభాకర్. వీళ్ళ 3 మనకి పేర్లు తప్పకుండా ఐడియా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల ఫిబ్రవరిలో మహాకుంభ్, ఉత్తరప్రదేశ్లో జరిగిన మహాకుంభ్లో చాలామంది మరణించారు తొక్కిసలాటలో. దాన్ని విచారించడానికి ప్రొఫెసర్ రిటైర్డ్ హర్ష కుమార్ గారి అధ్యక్షతన ఒక కమిషన్ వేశారని కూడా తెలుసుకున్నాం. సో ఈచ్ అండ్ ఎవరీ కమిషన్ ఐడియా ఉండాలి, ఏ రాష్ట్రాల్లో ఏ కమిషన్లు వేస్తూ ఉన్నారని చెప్పేసి. నెక్స్ట్ వన్, అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్కి సంబంధించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 22న వర్చువల్గా లాంచ్ చేయబోతా ఉన్నారు అని చెప్పేసి. ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్లో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజస్థాన్లోని బికనీర్ నుంచి 18 రాష్ట్రాలలో ఆధునీకరించబడిన, మోడర్నైజ్ చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లని వర్చువల్గా లాంచ్ చేస్తున్నారు. మరి మనం తెలుసుకున్నాం అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ ముఖ్య ఉద్దేశము, ఇది 2023లో లాంచ్ చేశారు. దీని కింద భారతదేశ వ్యాప్తంగా 1309 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తారు. మరి ఇప్పుడు ఈరోజు లాంచ్ చేసినవి 103 రైల్వే స్టేషన్లు. ఇక మనం ఫోకస్ చేయాల్సింది ఇందులో ఈ 103లో
ఈరోజు అత్యధికంగా ఏ రాష్ట్రానికి చెందిన ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ 103లో ఈరోజు అత్యధికంగా యూపీ 19 రైల్వే స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేశారు. ఇక మనం ఫోకస్ చేయాల్సింది ఓవరాల్గా ఈ 1309లో అత్యధిక రైల్వే స్టేషన్లు, అత్యధికంగా ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు ఉత్తరప్రదేశ్లో 156, ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి, యూపీ టాప్. ఇక సెకండ్ మహారాష్ట్రలో 126 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 72 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇక తెలంగాణలో 40 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్లో అడగవచ్చు ఏపీలో ఎన్ని ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయని చెప్పేసి. ఇక ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఇటీవల మనం డిస్కస్ చేసుకున్న దాని గురించే. తెలంగాణలో ఇవాళ లాంచ్ చేయబోతా ఉన్న ఆ 3 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ ఏవో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రేషన్కి సంబంధించి అమెరికాస్ గోల్డెన్ డూమ్ మిస్సైల్ ప్రాజెక్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డూమ్ ప్రాజెక్ట్ తరహాలో అమెరికా వాళ్ళు ఒక అత్యాధునికమైన డిఫెన్స్ వ్యవస్థను నిర్మించబోతా ఉన్నారు. దాని పేరే గోల్డెన్ డూమ్ మిస్సైల్ సిస్టమ్. దీనికోసం యుఎస్ ప్రెసిడెంట్ $175 బిలియన్ అనౌన్స్ చేశారు. దీనికోసం $175 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 15 లక్షల కోట్లు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ గోల్డెన్ డూమ్ ప్రాజెక్ట్ గురించి. దీని ప్రత్యేకతలు మరొకసారి తెలుసుకోవాలి. ఈ గోల్డెన్ డూమ్ ప్రాజెక్ట్ అంటే ఇది 4 దశల్లో పనిచేస్తుంది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో భాగంగా స్పేస్లో, అంతరిక్షంలో నంబర్ ఆఫ్ శాటిలైట్స్ని ఏర్పాటు చేస్తారు. ఆ శాటిలైట్స్ ఏం చేస్తాయంటే ఏవైనా విదేశాలకు చెందిన, శత్రు దేశాలకు చెందిన మిసైల్స్ అమెరికా వైపు దూసుకొని వస్తూ ఉంటే వాటిని లేజర్ కిరణాల సహాయంతో వాటిని కూల్చివేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది 4 దశల్లో పనిచేస్తుంది. అయితే ఇది ఉపగ్రహాలు లేజర్ కిరణాల సహాయంతోనే ఎటువంటి మిస్సైల్స్నైనా ధ్వంసం చేయగలవు. మరి దీన్నే సాఫ్ట్ కిల్ అప్రోచ్ అంటారని చెప్పి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. ఎస్ఎన్టీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు దీన్నే సాఫ్ట్ కిల్ అంటే భౌతికంగా దాడి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక లేజర్ రేస్ ద్వారా. సో ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్, సాఫ్ట్ కిల్. ఇది గోల్డెన్ డూమ్ ప్రాజెక్ట్ సంబంధించి. అయితే ఇది పూర్తిగా నిర్మాణంలోకి రావడానికి కనీసం 20 ఇయర్స్ పడుతుందని చెప్పేసి అంచనా, 20 ఏళ్ళు పట్టవచ్చు అని చెప్పేసి అంచనా. ఆల్రెడీ దీనిపైన చైనా, రష్యా ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. ఇది లైక్ చాలా అమెరికా వాళ్ళు చాలా అగ్రెసివ్గా వెళ్తా ఉన్నారు డిఫెన్స్ పరంగా అని చెప్పేసి. నెక్స్ట్ వన్, సిపెక్ కారిడార్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మనం డిస్కస్ చేసుకున్నాం. సిపెక్ కారిడారు చైనా నుంచి పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ని లింక్ చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఆ సిపెక్ ఎకనామిక్ కారిడార్ని ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఎక్స్టెండ్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్కి కూడా విస్తరించాలని చెప్పేసి ఈ 3 దేశాల మధ్య జరిగిన చర్చల్లో ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చర్చల్లో. సో ఇది సిపెక్ అనేది ఒక ఎకనామిక్ కారిడార్, అంటే చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఒక భాగం అని చెప్పవచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. చైనా వాళ్ళు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని 2013లో లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కింద సుమారుగా ఇప్పటి వరకు 146 నుంచి 150 దేశాలు జాయిన్ అయినాయి. ఇటీవలే సౌత్ అమెరికా దేశమైన కొలంబియా కూడా ఈ BRI ఇనిషియేటివ్లో జాయిన్ అయింది. భారతదేశం ఇందులో మెంబర్ కాదు అని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సిపెక్ కారిడార్ని ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నారు. తద్వారా ఎకనామిక్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇక ఇక్కడ తెలుసుకోవాల్సింది మనకు ఎందుకు ఇది అభ్యంతరకరం సిపెక్ కారిడార్ అంటే, ఈ సిపెక్ కారిడార్ చైనాలోని కష్గర్ పోర్ట్ నుంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ద్వారా ఈ గ్వాదర్ పోర్ట్ని లింక్ చేస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ కష్గర్ పోర్ట్ చైనా నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చైనాలోని జింగ్జియాంగ్ ప్రావిన్స్. వాడు ఎగ్జామ్లో అడగవచ్చు సిపెక్ కారిడార్ ఏ దానిని కనెక్ట్ చేస్తుందని కూడా. ఇక ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్, మన కాశ్మీర్నే కాబట్టి, మన కాశ్మీర్ గుండా పోతుంది కాబట్టి భారతదేశానికి అభ్యంతరకరం. దీన్ని ఇప్పుడు కాబూల్ వరకు విస్తరించాలనుకుంటున్నారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని మూలాపేటలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం.
నెదర్లాండ్స్లోని రాటర్డామ్లో వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025 జరిగింది. సో అక్కడ ఆ సమ్మిట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఎంఓయు కుదిరింది, ఒక ఒప్పందం. 2 కంపెనీల మధ్య, భారతదేశానికి చెందిన ఒక కంపెనీ మరియు జర్మనీకి చెందిన ఒక కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మూలపేట పోర్టు వద్ద గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీన్ని 3 దశల్లో నిర్మించబోతా ఉన్నారు. సుమారుగా $1.3 బిలియన్ పెట్టుబడి, అంటే 10,000 కోట్ల పెట్టుబడితో దీన్ని నిర్మించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒప్పందము భారత్కు చెందిన జునో జౌలే గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అనే కంపెనీ మరియు జర్మనీకి చెందిన సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ అనే కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. మరి గ్రీన్ అమ్మోనియా, అసలు ఈ గ్రీన్ అమ్మోనియా వల్ల యూజ్ ఏంటి? పేరులోనే ఉంది. అమ్మోనియా అనేది ఒక ఫర్టిలైజర్, ఒక ఎరువు. మనకి గ్రీన్ అమ్మోనియా అంటే గ్రీన్ హైడ్రోజన్ని ఉపయోగించి ఉత్పత్తి చేసే అమ్మోనియానే గ్రీన్ అమ్మోనియా అంటారు. ఇది హరిత ఇంధనం అని చెప్పవచ్చు, క్లీన్ ఫ్యూయల్ అని చెప్పవచ్చు. ఈ ప్లాంట్ ద్వారా సుమారుగా 180,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఇక్కడ ఉత్పత్తి చేయబోతా ఉన్నారని చెప్పేసి ఒక అంచనా. సో ఇక గ్రీన్ హైడ్రోజన్ మనము చాలా తెలుసుకున్నాం. గ్రీన్ హైడ్రోజన్, బ్లాక్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ ఇవన్నీ అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకొక 2 టర్మ్స్ ఉంటాయి. పింక్ హైడ్రోజన్ మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. పింక్ హైడ్రోజన్ అంటే గుర్తుపెట్టుకోండి, పింక్ హైడ్రోజన్ అంటే న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ని పింక్ ఎనర్జీ అంటారు, పింక్ హైడ్రోజన్ అంటారు. అదే వైట్ హైడ్రోజన్ ఉంటుంది, వైట్ హైడ్రోజన్ కూడా ఉంటుంది ఒకటి. వైట్ హైడ్రోజన్ అంటే న్యాచురల్గా లభించే, సహజ సిద్ధంగా లభించే హైడ్రోజన్నే వైట్ హైడ్రోజన్ అంటారు. ఇక బ్లాక్ ఆర్ గ్రే హైడ్రోజన్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాల్ని వినియోగించి ఉత్పత్తి చేసే హైడ్రోజన్ని వైట్ హైడ్రోజన్ అంటారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్, నో బ్యాగ్ డే ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చిన్నపిల్లలకి వాళ్ళ మానసికంగా, శారీరకంగా ఎక్కువ ఒత్తిడి పడకూడదని చెప్పేసి ప్రతి శనివారం కూడా నో బ్యాగ్ డేని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఇక ప్రతి శనివారం కూడా ఎవరైతే స్కూళ్ళకు పోతారో 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే పిల్లలు స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాగుల్ని మోసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అక్కడ వాళ్ళకి ఆ రోజు శనివారం పూట్ల ఆటలు, మానసిక వికాసానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్ తగ్గుతాయి, స్కూళ్ళకు ఎగ్గొట్టే వారి సంఖ్య తగ్గుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నో బ్యాగ్ డే అనేది ఏ వారం అంటే సాటర్డే అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఒక కరెంట్ అఫైర్. నిజాం కాలం నుంచి రికార్డులు లేని 413 గ్రామాల్లో రీసర్వే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. తెలంగాణలో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని, భూ పరిపాలనను సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వము భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చింది. భూభారతి పోర్టల్ని కూడా లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ఆ భూభారతి చట్టాన్ని ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన ల్యాండ్ రికార్డ్స్ లేని గ్రామాలలో 413 విలేజెస్లో తెలంగాణలో ప్రాపర్ ల్యాండ్ రికార్డ్స్ లేవట. సరైన రికార్డ్స్ లేవు భూములకు సంబంధించి. సో వాటిని సరిచేయడానికి ఇప్పుడు రీసర్వే, ల్యాండ్ సర్వేని చేపట్టబోతా ఉన్నారు. తద్వారా ఈ గ్రామాలకి జియోస్పేషియల్ కెడస్ట్రల్ మ్యాప్స్ అని ఉంటాయి, అంటే మ్యాప్స్ని తయారు చేయబోతా ఉన్నారు. అసలు ఈ భూమి ఈ విలేజ్లో ఎంత భూములు కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి. తద్వారా భూభారతి చట్టాన్ని ఇంకా సమర్థవంతంగా అమలుపరచవచ్చని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా 5 గ్రామాల్లో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 5 విలేజెస్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 5 విలేజెస్ ఐడియా ఉండాలి. ఆ 5 గ్రామాలు, ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని గండీడ్ మండలం సాలార్ నగర్ గ్రామం, రెండవది జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలంలోని కొమ్మనపల్లి గ్రామం, మరొకటి ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలోని నూగూరు గ్రామం,
మరొకటి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలోని ములుగుమడుగు విలేజ్. ఫైనల్ వన్ వచ్చేసి సంగారెడ్డి జిల్లాలోని వట్టుపల్లి మండలం షాహిద్ నగర్ విలేజ్. సో మనకి ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఈ విలేజ్ నేమ్స్, డిస్ట్రిక్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనం డిస్కస్ చేసినదే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్కి సంబంధించి. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్ అనే ఒక సంస్థ, ఒక ఎన్జిఓ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్ని ప్రకటించింది. అందులో భారతదేశం ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024? ఆప్షన్ ఏ 151, 151st. ఆప్షన్ బి 153rd. ఆప్షన్ సి 157th. ఆప్షన్ డి 159th. దీనికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కావచ్చు, లేదంటే వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలానే టాప్ 3 కంట్రీస్ ఏవో కూడా ట్రై చేయండి ఆన్సర్లు. టాప్ 3 కంట్రీస్ ఏవి? నెక్స్ట్ వన్ డిసీజెస్కి సంబంధించి. కలరా డిసీజ్. కలరా డిసీజ్కి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఒక టీకాని, వ్యాక్సిన్ని అభివృద్ధి చేసింది. దాని పేరు హిల్కాల్ వ్యాక్సిన్. ఇది నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్, అంటే ఓరల్ కలరా వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకోవచ్చు. కలరా అనేది యాక్చువల్లీ ప్రపంచవ్యాప్తంగా బాధిస్తూ ఉన్న సమస్య అని చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా ఏదైతే మనం తీసుకునే ఆహారము, ఫుడ్ కావచ్చు, వాటరు ఏదైనా పొల్యూట్ అయినప్పుడు, కలుషితమైనప్పుడు ఒక బ్యాక్టీరియా ద్వారా ఇది మనకు కలరా వ్యాధి వస్తుంది. ఆ బ్యాక్టీరియా వచ్చేసి విబ్రియో కలరే బ్యాక్టీరియా అనేది ఆ ఫుడ్ని లేదా వాటర్ని చెడగొట్టినప్పుడు మనం అది తింటే మనకి కలరా వ్యాధి అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక కలరా విషయానికి వస్తే ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారము ఏటా ప్రపంచవ్యాప్తంగా 2.86 మిలియన్ కలరా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అలానే ఏటా 95,000 మంది కలరా వల్ల మరణిస్తూ ఉన్నారట. సో ఇప్పుడు భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన హిల్కాల్ వ్యాక్సిన్ అనేది చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడబోతుందని చెప్పవచ్చు. ఇక ఇది ఆల్రెడీ స్టేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కూడా పాస్ అయింది. 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పాస్ అయింది. 20 కోట్ల డోసుల ఉత్పత్తికి వీళ్ళు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ యాజ్ పర్ గ్లోబల్ డిమాండ్ ప్రస్తుతము ఈ కలరా వ్యాక్సిన్కి డిమాండ్ వచ్చేసి ఏటా 100 మిలియన్ డోసుల డిమాండ్ ఉంది, అంటే 10 కోట్ల డిమాండ్ ఉంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లోని భారత్ బయోటెక్ ఫెసిలిటీ, అలానే భువనేశ్వర్లో కూడా వీళ్ళది బ్రాంచ్ ఉంది. ఈ 2 బ్రాంచుల్లో ఏటా 20 కోట్ల డోసులు ఉత్పత్తి చేయవచ్చని చెప్పేసి ఒక అంచనా. ఆల్రెడీ ఈ హిల్కాల్ వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైంది. ఇది కలరా వ్యాధికి కారణమయ్యే ఒగావా, ఇనాబా అనే సీరోటైపుల రెండింటిపైన సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. తద్వారా పెద్దలకి, పిల్లలకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఓరల్, నోటి ద్వారా తీసుకునే వ్యాక్సిన్. ఇక భారత్ బయోటెక్ విషయానికి వస్తే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. భారత్ బయోటెక్కు చెందిన అనుబంధ సంస్థ బయోవెట్, కర్ణాటకకు చెందిన బయోవెట్ సంస్థ లంపీ స్కిన్ డిసీజ్ కోసం, ముద్ద చర్మ వ్యాధి కోసము బయోలంపీ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిందని చెప్పి కూడా తెలుసుకున్నాం. ఇక అలానే భారత్ బయోటెక్ అంటే మనకి ఐడియా గుర్తు రావాల్సింది, కరోనా టైంలో వీళ్ళు కోవాక్సిన్ని అభివృద్ధి చేశారు. గుర్తుపెట్టుకోండి, కోవాక్సిన్ అది చాలా ఇంపార్టెంట్. కోవాక్సిన్ ఎవరు అభివృద్ధి చేశారంటే బయోటెక్. ఎందుకంటే కరోనా అనేది మళ్ళీ వార్తల్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఇండియాలో కరోనా కేసులు, కొత్త రకం వేరియంట్ కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్లని ఎవరు అభివృద్ధి చేశారంటే ఐడియా ఉండాలి. ఇక అలానే పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అయితే కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ని వాళ్ళు అభివృద్ధి చేశారు గతంలో. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రభుత్వము పెరిగిపోతూ ఉన్న అర్బన్ హీట్ని, ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో పెరిగిపోతూ ఉన్న ఈ అర్బన్ హీట్ని, నగరాల్లో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు.
ఉమెన్ ఫర్ ట్రీస్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రాం కింద అమృత్ మిత్రాకు చెందిన ఉమెన్ ఫర్ ట్రీస్ ఇనిషియేటివ్ ప్రోగ్రాం కింద తెలంగాణలోని మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, మున్సిపల్ ప్రాంతాల్లో పేదరికాన్ని తగ్గించే ఈ సంస్థ తెలంగాణలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళల ద్వారా, స్వయం సహాయ సంఘాల మహిళల ద్వారా సుమారుగా 50 లక్షల మొక్కల్ని నాటబోతా ఉన్నారు పట్టణాలలో, నగర ప్రాంతాలలో. ముఖ్యంగా వీటిని వాటర్ బాడీసు, సరస్సులు మరియు పార్కుల వద్ద నాటబోతా ఉన్నారు. సో ఇది గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది 2 ఫేజుల్లో జరగబోతా ఉంది. ఫేజ్ 1 వచ్చేసి మే 21 నుంచి 23, రెండవ ఫేజ్ వచ్చేసి జూన్ 5 నుంచి ఆగస్టు 31 వరకు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ ఉమెన్ ఫర్ ట్రీస్ ఇనిషియేటివ్ ఆఫ్ అమృత్ మిత్ర అనేది ప్రోగ్రాము మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ వాళ్ళు లాంచ్ చేశారు. గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని లాంచ్ చేసిన స్కీమ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలానే దేశంలో చెట్లను నాటడానికి, మొక్కలు నాటడానికి గతంలో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఏక్ పెడ్ మాకే నామ్ అనే క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేశారు. ఏక్ పెడ్ మాకే నామ్. నెక్స్ట్ వన్, ఒక స్టడీ రీసెర్చ్కి సంబంధించి ఇండియాలో పెరిగిపోతా ఉన్న హీట్ వేవ్స్, వేడిగాలులకు సంబంధించి ఢిల్లీకి చెందిన ఒక థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం, హీట్ వేవ్ అంటే ఏ రోజున అయితే కొన్ని రోజుల పాటు కనీసం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యి ఇక అది 45 డిగ్రీల ఉష్ణోగ్రత కనుక దాటిపోతే, పలానా రోజులో 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటిపోతే దాన్ని హీట్ వేవ్ డేగా పరిగణిస్తామని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే, ఈ సంస్థ ఒక హీట్ రిస్క్ ఇండెక్స్ని తయారు చేసింది. భారతదేశంలో 734 జిల్లాలకి హీట్ రిస్క్ ఇండెక్స్ని తయారు చేసింది. ఆ ఇండెక్స్ ఆధారంగా ఆ 734 జిల్లాలలో 417 జిల్లాలు అనగా 57% జిల్లాలు అత్యధికంగా హీట్ రిస్క్ని ఫేస్ చేస్తూ ఉన్నాయట. చాలా అత్యధికంగా, వెరీ హై హీట్ రిస్క్, ఉష్ణోగ్రత ముప్పును ఎదుర్కొంటా ఉన్నాయని చెప్పేసి చెప్పింది. ఈ 57% జిల్లాలలో భారతదేశంలోని 3/4 వంతు జనాభా నివసిస్తూ ఉన్నారట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినది, ఈ రిపోర్టు ప్రకారం భారతదేశంలోని 3/4 వంతు జనాభా అధికము నుంచి అత్యధికము ఉష్ణోగ్రత ముప్పును ఎదుర్కొంటా ఉన్నారు. అదొకటి. అయితే ఈ రిపోర్ట్ని వీళ్ళు గత 40 ఏళ్లలో సేకరించిన క్లైమేట్ డేటా ఆధారంగా తయారు చేశారు. 1982 నుంచి 2022 మధ్య సేకరించిన క్లైమేట్ డేటా ఆధారంగా తయారు చేశారు. ఇంకా ఏమని చెప్తా ఉందంటే, భారతదేశంలోని 10 రాష్ట్రాలు అత్యధికంగా ఉష్ణోగ్రత ముప్పును ఎదుర్కొంటా ఉన్నాయట. అందులో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాకపోయినా మనకి ఆ 10 స్టేట్స్ నేమ్స్ ఒకసారి ఐడియా ఉండాలి. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. అలానే ఇంకా ఏమని చెప్తా ఉందంటే, గత 10 ఏళ్లలో ముఖ్యంగా అధిక వేడి రాత్రులు ఎక్కువైనాయి. అధిక వేడి పగళ్ళు కంటే వేడి రాత్రులు ఎక్కువైనాయి. వెరీ వార్మ్ నైట్స్ పెరిగాయట ఈ రిపోర్టు ప్రకారం. ఇది ఈ రిపోర్టుకి సంబంధించి. నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ రిపోర్టు, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే సంస్థ విడుదల చేసిన రిపోర్టు. భారతదేశంలో చెట్లు, అడవులు ఏ స్థాయిలో తగ్గిపోతా ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ని విడుదల చేశారు. ఈ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనేది సుమారుగా 100 ఆర్గనైజేషన్ల ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అని చెప్పవచ్చు, ఒక అంతర్జాతీయ సహకార సంస్థ అని చెప్పవచ్చు. ఇది రిపోర్ట్ విడుదల చేసింది. ఆ గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ప్రకారము 2024లో భారతదేశంలో 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులను కోల్పోయిందని చెప్పేసి చెప్తా ఉంది. ప్రాథమిక అడవులు అంటే ప్రైమరీ ఫారెస్ట్స్ అంటే
సహజ సిద్ధంగా వ్యాప్తి చెందిన అడవులు, సహజ సిద్ధంగా వ్యాప్తి చెందిన అడవులు, అలానే తేమ కలిగిన అడవులు అని చెప్పవచ్చు. హ్యూమిడ్ ఫారెస్ట్స్ అని చెప్పవచ్చు, అంటే రెయిన్ ఫారెస్ట్లు అలా ఉంటాయి కదా అటువంటివి. ఈ రిపోర్ట్ ప్రకారము 2023లో భారతదేశము 17,700 హెక్టార్లను కోల్పోతే 2024 వచ్చే నాటికి 18,200 హెక్టార్లను మనము కోల్పోయాము. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాథమిక అడవులను కోల్పోయాం మనము, ఓన్లీ ప్రైమరీ ఫారెస్ట్స్. ఇక అలానే 2002 నుంచి 2024 మధ్య ఇండియా 3.48 లక్షల హెక్టార్లు, 3.48 లక్షల హెక్టార్ల ప్రైమరీ ఫారెస్ట్, ప్రాథమిక అడవుల్ని కోల్పోయిందని చెప్పేసి చెప్తా ఉంది. ఇది భారతదేశంలోని ప్రైమరీ ఫారెస్ట్లలో 5.4% కోల్పోయినట్టు. ఇక యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, యుఎన్కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారము 2015 నుంచి 2020 మధ్య భారతదేశము ప్రపంచంలో అత్యధికంగా అడవులను కోల్పోయిన 2వ దేశము. ఈ 5 సంవత్సరాలలో ఇండియా అనేది డిఫారెస్టేషన్, అడవుల్ని అత్యధికంగా కోల్పోయిన స్థానంలో 2వ స్థానంలో ఉంది ఇండియా. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇది FAO రిపోర్ట్ కాబట్టి. ఇక ఇండియాలోని అడవులు చెట్ల విషయానికి వస్తే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని విడుదల చేస్తారు. ఇటీవల ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 18వ ఎడిషన్ని ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ గారు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ వద్ద విడుదల చేశారు. దాని ప్రకారము భారతదేశంలో ఓవరాల్గా ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ ఎంత ఉంది, ఓవరాల్గా అడవులు మరియు చెట్ల శాతము భారతదేశంలోని జాగ్రఫికల్ ఏరియాలో 25.17% ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, 25.17% ఉంది. అది కరెక్ట్గా అబ్జల్యూట్ నెంబర్స్లో చెప్పాలంటే 8,27,357 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక ఇందులో ఫారెస్ట్ ఏరియా విషయానికి వస్తే అడవులు ఎంత ఉన్నాయి అంటే 7,15,343 స్క్వేర్ కిలోమీటర్లు. ఇది భారతీయ ల్యాండ్లో ఇండియాస్ జాగ్రఫికల్ ఏరియాలో 21.76%. ఇక ట్రీ కవర్, చెట్ల విస్తీర్ణం విషయానికి వస్తే 1,12,014 స్క్వేర్ కిలోమీటర్లు. ఇది భారతీయ విస్తీర్ణంలో 3.41%. సో ఇక్కడ మనకి ఫోకస్ చేయాల్సింది, ఏ ఎగ్జామ్స్కైనా కూడా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత ఫారెస్ట్ కవర్ ఉంది, ట్రీ కవర్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఫారెస్ట్ ఏరియా, ట్రీ కవర్ అనేది మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, స్టార్లింక్ తన సేవల్ని బంగ్లాదేశ్లో లాంచ్ చేసింది. ఇండియాలో లాంచ్ చేయడానికంటే ముందే బంగ్లాదేశ్లో కూడా లాంచ్ చేశారు. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్లింక్ సేవల్ని బంగ్లాదేశ్లో లాంచ్ చేసింది. సింపుల్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్. నెక్స్ట్ వన్, అవార్డ్స్ ఫెలోషిప్స్కి సంబంధించి ఐఐటి హైదరాబాద్కు చెందిన 2 డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్లకి యూకే గవర్నమెంట్, యూకేలోని రాయల్ లండన్ సొసైటీ ప్రజెంట్ చేసే రాయల్ సొసైటీ ఫెలోలు 2 ఎన్నికయ్యారు. ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్లు, వాళ్ళు తెలుగువారు. ఒకరు వచ్చేసి చెన్నుపాటి జగదీష్ గారు, మరొకరు తాటిపాముల మల్లికార్జున గారు. ఈ చెన్నుపాటి జగదీష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారు, తాటిపాముల మల్లికార్జున గారు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఇక చెన్నుపాటి జగదీష్ గారి విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. అలానే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్కి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాల్లో అడ్వైజర్గా కూడా ఉన్నాడు. ఇక తాటిపాముల మల్లికార్జున గారి విషయానికి వస్తే ఎరిక్సన్ కంపెనీకి చీఫ్ టెక్నాలజికల్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈయన 5G టెక్నాలజీలు, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలకి చాలా డెవలప్మెంట్స్ చేశాడు. ఇది వీళ్ళిద్దరికి సంబంధించి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రాయల్ సొసైటీ ఫెలోలుగా ఎన్నికైన వాళ్ళు ఐఐటి హైదరాబాద్లో గతంలో ప్రొఫెసర్గా పనిచేసిన 2. నెక్స్ట్ వన్, లైక్ క్రాఫ్ట్స్, ఆర్ట్, కల్చర్కి సంబంధించి
మణిపూర్లో దాదాపు 2 ఏళ్ల తర్వాత ఒక ఫెస్టివల్ మొదలైంది. షురి లిల్లీ ఫెస్టివల్. మణిపూర్లో ఆ మీటీలు కూకీల వివాదం మొదలైన తర్వాత 2 ఏళ్ల పాటు ఈ ఫెస్టివల్ జరగలేదు. సో ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత షురి లిల్లీ ఫెస్టివల్ అనేది మొదలైంది. ఈ షురి లిల్లీ అనేది మణిపూర్ రాష్ట్రానికి చెందిన స్టేట్ ఫ్లవర్ అన్నమాట, రాష్ట్ర పువ్వు అని చెప్పవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్టు ఇది కొద్దిగా వైలెట్ కలర్లో ఉంటుంది. ఇది 5 రోజుల పాటు జరుగుతుంది. ముఖ్యంగా మణిపూర్లోని షురి హిల్స్ ప్రాంతంలో ఇవి ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇక మనకి స్టేట్ ఫ్లవర్ విషయం వచ్చింది కాబట్టి మనకి జనరల్గా ఎగ్జామ్లో కల్చర్ విషయంలో ఏ రాష్ట్రానికి చెందిన ఏ పండుగ ఏం జరుగుతా ఉన్న ఐడియా ఉండాలి. అలానే ఇక స్టేట్ ఫ్లవర్ వచ్చింది కాబట్టి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ వచ్చేసి జాస్మిన్, మల్లెపువ్వు. దీన్నే శాస్త్రీయ నామం వచ్చేసి జాస్మినం అఫిసినలే. ఇక తెలంగాణ స్టేట్ ఫ్లవర్ వస్తే తంగేడు పువ్వు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి తన్నేర్స్ క్యాసియా. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్లో హర్యానాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి కనక్ అనే అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది. ఈ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్ జర్మనీలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఈమె ఉమెన్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకునింది. ఇక రజత పథకం వచ్చేసి మాల్టోవా దేశానికి చెందిన అనా డుల్సీ అనే ఆమె గెలుచుకునింది. మాల్టోవాకి చెందిన అనా డుల్సీ అనే ఆమె. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఈ స్పోర్ట్స్ చెస్ వరల్డ్ కప్ 2025కు అర్హత సాధించిన తొలి భారతీయ చెస్ ఆటగాడు అర్జున్ ఇరిగేసి. ఈ స్పోర్ట్స్ చెస్ వరల్డ్ కప్ ఇది యాక్చువల్లీ ఆన్లైన్. దీనికి అర్జున్ ఇరిగేసి ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ అర్హత సాధించాడు. తొలి భారతీయుడిగా రికార్డుకి ఎక్కాడు. ఇందులో 16 మెంబర్స్ పాల్గొంటా ఉన్నారు. ఈ ఈవెంట్లో 16 మంది పాల్గొంటా ఉన్నారు, ఇంక్లూడింగ్ కార్ల్సన్ కూడా. మనం డిస్కస్ చేసుకున్నాం కార్ల్సన్ వర్సెస్ ద వరల్డ్ ఈవెంట్ డ్రా దిశగా సాగుతూ ఉంది అని చెప్పేసి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2025, ఎమ్మెల్యే ల్యాడ్స్ ఫండ్ స్కీమ్, మణిపూర్ హింసను దర్యాప్తు చేస్తున్న 3 సభ్యుల ప్యానెల్కు ప్రభుత్వం మరో పొడిగింపు, అమృత్ భారత్ స్టేషన్స్, గోల్డెన్ డూమ్ మిస్సైల్ ప్రాజెక్ట్ ఆఫ్ అమెరికా, సిపెక్ కారిడార్, ఆంధ్రప్రదేశ్లోని మూలపేటలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్, నో బ్యాగ్ డే ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నిజాం కాలం నుంచి రికార్డులు లేని 413 గ్రామాల్లో రీసర్వే చేపట్టనున్న తెలంగాణ ప్రభుత్వం, భారత్ బయోటెక్ కలరా వ్యాక్సిన్ హిల్కాల్, అర్బన్ హీట్ను తగ్గించడానికి తెలంగాణ లాంచ్ చేస్తూ ఉన్న ప్లాంటేషన్ డ్రైవ్, కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ స్టడీ ఆన్ హీట్ వేవ్స్ ఇన్ ఇండియా, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ ఆన్ ఫారెస్ట్ లాస్ ఇన్ ఇండియా, బంగ్లాదేశ్లో మొదలైన స్టార్లింక్ సేవలు, రాయల్ సొసైటీ ఫెలోలుగా ఎన్నికైన 2 ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్లు, షురి లిల్లీ ఫెస్టివల్ మణిపూర్, ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్లో 17 ఏళ్ల కనక్ స్వర్ణం, ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2025కు అర్హత సాధించిన తొలి భారతీయ చెస్ ఆటగాడు అర్జున్ ఇరిగేసి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.